యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ దగ్గర స్నేహితులు మీకు చాలా ఉపయోగకరంగా ఉండి మీకు సహాయాన్ని అందిస్తారు. అలాగే మీ మనసును ఉల్లాసంగా ఉత్సాహకరంగా ఉంచుతారు. ఈ స్నేహం కోసం, ఈ సంబంధ బాంధవ్యాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. అలాగే వాటిని కాపాడుకుంటూ సరైన మార్గంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అగత్యం ఎంతో ఉంది. మేషరాశి రొమాన్స్. ఒకవేళ ఆఫీసులో ఈరోజు మీ దృష్టిని ఎవరినో ఆకర్షించాలని చూస్తున్నట్లయితే మోసపోకండి. ప్రారంభంలో అది అమాయకత్వంగా అనిపించవచ్చు, కానీ ఆఫీసులో మాత్రం వృత్తిపరమైన మీ పరువును భంగపరిచేలా ఉండకూడదు. ఆలోచన లేని బాంధవ్యాన్ని లెక్క చేయకండి. ఈసారికి మీకు మీ పక్కనే కూర్చుని మీ వైపే దృష్టిని సారిస్తూ ఉండే పొరుగు వ్యక్తి కంటే మీ ఉద్యోగం ముఖ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మేషరాశి కెరియర్. వృత్తిపరమైన విజయం మీరు చేసే శ్రమ, కృషిపైన ఆధారపడి ఉంటాయి. ఈరోజు మీరు చేసే పని మీద మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే దాని మీద నిరాటంకంగా ఫోకస్ చేస్తూ ఉండాలి. మీలో ఉన్న బలమైన అంశాలను గురించి వివరణనిస్తూ వాటిని గురించి చెప్పాలి. మీరు మీ సహోద్యోగులతో ఒక యూనిట్గా పనిచేయటానికి కృషి చేస్తూ సంబంధిత సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఇది మీ పనిని బాగా ఎంజాయ్ చేయడానికి మరియు మీ లక్ష్యాలను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మేషరాశి ఫైనాన్స్. ఈ రోజుల్లో మీ షెడ్యూల్లో పనికి సంబంధించిన అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అయితే ఈ రోజు మీరు చేసే ఈ ప్రయాణం ఎంతవరకు అవసరం అన్నదాన్ని పరిశీలించవలసిన రోజు. అయితే ఈ ట్రిప్పులు మీరు ఆశించినంత, కావలసినంతగా పనికి వచ్చేవి కనపడకపోవచ్చు. మేషరాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీలో సత్తువ తగ్గిపోయినట్లు గ్రహిస్తారు. కాస్త మందకొడిగాను, అలసటగాను ఫీల్ అవుతుంటారు. మీరు మిమ్మల్ని కొద్దిగా ఎక్స్ట్రా మోటివేట్ చేసుకోవాలి. మీరు ఉత్సాహంగా ఉండటానికి, ఇంటి నుండి కాసేపు బయటపడటానికి మీరేమీ కంగారు పడనక్కర్లేదు. ఇది ఒక తాత్కాలికమైన మానసిక మరియు శారీరకమైన అలసట వంటిది మాత్రమే. తిరిగి మీరు తొందరలోనే మామూలు మనిషి అవుతారు. వృషభ రాశి ఓవర్వ్యూ. దురుసుగా ప్రవర్తించే పద్ధతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు లేకపోతే ఇతరులు మిమ్మల్ని కాస్త దూరంగా ఉంచుతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీ జీవితంలో తలెత్తిన ఒక విషయంలో మీరు భావోద్రేకానికి లోనవుతారు. అయితే ప్రశాంతంగా ఉంటూ మళ్ళీ హడావిడిగా మీ జీవితం ప్రారంభించేదానికంటే సంయమనంతో వ్యవహరించి విజయాన్ని సాధించండి. వృషభ రాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ ప్రణయభరిత జీవితంలో ఆసక్తిని చూపించే వారెవరూ లేరని అనుకుంటూ ఉండవచ్చు మీరు. అయితే ఈరోజు ఆ ఊహలన్నీ తలక్రిందులయ్యే రోజు. ఈ రోజు మీ పరిధిలోకి ఎవరో ఒకరు చొచ్చుకొని రావచ్చు. అప్పటికే మీరు అందుబాటులో ఉండి ఉన్నప్పటికీ మీ ఆప్తమిత్రుల మధ్యనో లేక మీరు పనిచేస్తూ ఉండే చోటనో మీరు ఒక సందర్భంలో ఒకరిని కలుసుకోవచ్చు. మీ కళ్ళను తెరుచుకుని చూడండి. ఇతనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని మీరు ఏమాత్రం అనుకోరు. వృషభ రాశి కెరియర్. కంపెనీ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండేవారు ఒక అసైన్మెంట్ పై విదేశాలకు వెళ్లవలసిందిగా సూచించబడతారు. ఈరోజు ఇటువంటి అసైన్మెంట్ మీ ఉద్యోగానికి అద్భుతాలను సృష్టిస్తుంది. క్రొత్త విషయాలను గురించి మీరు తెలుసుకునే అవకాశం, అలాగే కొంతవరకు ఆర్థిక లాభాలు ఉభయత్రా కూడా మీకు లాభదాయకమే. మీలో కొందరు చాలా ఆసక్తిమైన వారిని కలుసుకోవచ్చు. ఒక సెమినార్లో కానీ లేక కాన్ఫరెన్స్లో కానీ అందులో ఒకరు మీరు కాదనలేని ఒక ఆఫర్ని కూడా ఇవ్వచ్చు మీకు. వృషభ రాశి ఫైనాన్స్. సముద్ర సంబంధిత లేక వీటికి సంబంధించిన పరిశ్రమలకు ఈరోజు చాలా లాభసాటి అయింది. విశాలమైన వివిధ రకాలైన పరిశ్రమలతో కూడుకుని ఉండే పరిశ్రమలతో, ముత్యాలు, చేపలతో వ్యాపారం చేస్తూ ఉండే వాటితో పాటు ఒకవేళ మీరు చేసే పని సముద్రంతో గాని లేక సముద్రపు ఉత్పత్తులతో గాని సంబంధం కలిగి ఉంటే మీ జాతకం ప్రకారం తప్పకుండా మీకు లాభాలు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుత తరుణంలో మీరు లాభాలను ఆశించవచ్చు. వృషభ రాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి. అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురికాకండి. అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు, జలుబు ఉన్న వాటిని నిరోధించండి. ఈరోజు మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు క్రొత్తగా పుట్టుకొస్తున్న విద్యాపరమైన, జ్ఞానదాయకమైన విషయాలపై మక్కువ చూపించి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్రొత్త టాపిక్ ఒకటి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈరోజు దీని మీద మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకునే పరిధిని మీరు ఇంకా పెంచుకుంటూ పోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు ప్రణయభరితమైన రోజు. కేళీ వినోదాలతో ఏమాత్రం హానికరం కానటువంటి ఆనందం,
సంతోషం, సరదాలతో కాలక్షేపం చేయడానికి. మీరు ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరవలసి ఉంటుంది. అది మీలోని ఒత్తిడిని, అలసటను మాయం చేస్తుంది. ఇది స్వాగతింపదగ్గదే. ఈరోజు మీరు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉండేవారు కూడా దీనిని గమనిస్తారు తప్పకుండా. మీరు ఈ విధంగానే ఉంటూ ఉండండి. మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. ప్రత్యేకమైన అలంకరణ లాంటి వాటితో అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు. మిథున రాశి. కెరియర్. మీకు లభించిన రివార్డులు మీరు పడ్డ శ్రమకు చేసిన కృషికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఒకవేళ మీరు విద్యార్థి అయితే మీ పరీక్షల గురించి కంగారు పడుతూ ఉంటారు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు కష్టపడి చదివారు, విశేషమైన కృషి చేశారు. మీరు విజయం సాధించేటట్లు చూడటానికి మీరు చాలా శ్రమ పడుతున్నారు. అంచేత మీరు ఫలితాలను చూసి తప్పకుండా సంతోషాన్ని పొందుతారని ఆశించవచ్చు. మిథున రాశి. ఫైనాన్స్. వ్యాపారంలో కొత్త ఐడియాలకు వెనువెంటనే ప్రతిస్పందించడానికి, మీ తెలివితేటలను ఉపయోగించడానికి ఇదే మంచి టైము. ఆర్థిక విజయాన్ని సాధించాలంటే మీ తరపు నుండి గట్టి కృషి, శ్రమ అవసరం. వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి కీలకమైన అంశం కేవలం కష్టపడి పనిచేయడం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అప్పుడప్పుడు మీకు అదృష్టకరమైన అవకాశాలు తగులుతూ ఉండవచ్చు, కానీ దీనికంటే ఎక్కువగా మీరు పనికి అంకితమై ఉండే స్వభావం ఒక్కటే మీ ఆర్థిక ఆశయాలను అందుకునేలాగా చేయగలదు దీర్ఘకాలంలో. మిథున రాశి. హెల్త్. జాగ్రత్తగా సాగిపోండి ఈ రోజున, లేకపోతే మీరు గాయపడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సమయం ఇది. మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తీవ్రమైన గాయాలు ఏమీ తగలకుండా ఉండేందుకు మీరు చేసే అన్నింటిపైన మీ దృష్టిని, ఏకాగ్రతను పెడుతూ ఉండండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే కొన్ని మీకు రిస్క్ని కలిగించే విషయంలో పెద్దగా ఉండే నీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ మరియు ప్రమాదభరితమైన రోడ్ కండిషన్లు. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈరోజు మీరు ఏ విధమైన హాని కలగకుండా తప్పించుకోగలరు. కర్కాటక రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు. బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు, లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు. వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి. వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి. కర్కాటక రాశి. రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని చూడడానికి మీరు ప్రయాణం చేయవచ్చు, లేకపోతే మీరిద్దరూ కలిసి ఒక ట్రిప్ పై బయలుదేరి వెళ్ళవచ్చు. స్నేహితులను, కుటుంబ సభ్యులను వదిలివేసి కేవలం మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా ఉండి కాలం గడపడానికి అవకాశం దొరుకుతుంది. ఇద్దరూ తమ బిజీగా ఉండే జీవితాలతో కాసేపు దూరంగా ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం వంటిది. అలాగే జ్ఞాపకం ఉంచుకోండి, అసలు ముందుగా మీరు ఈ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డారు అని. మీరు ఒక వెచ్చని, ప్రేమపూరితమైన సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు. కర్కాటక రాశి. కెరియర్. వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు మీరు. దీనికి ప్రత్యామ్నాయంగా భాగస్వామ్యాన్ని మీరు పరిశీలిస్తూ ఉండవచ్చు. ముందుకు పోవాలా వద్దా అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా అటువంటి సందేహానికి, కన్ఫ్యూషన్కు ఏమీ ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ భాగస్వామ్యం మీకు బాగా పనిచేయవచ్చు. మీ యొక్క సుపరిచితుడైన భాగస్వామితో కలిసి పనిచేయడం వల్ల మీరు డబ్బును పుష్కలంగా సంపాదించగలరు. కలిసి పనిచేయడం ప్రతి వారి అభిమతం కాకపోవచ్చు, కానీ మీరుభయులు కలిసి ఈ వ్యాపారాన్ని ఆకర్షణీయంగా మేనేజ్ చేయగలరు. కర్కాటక రాశి. ఫైనాన్స్. ఈరోజు మీరు కొన్ని ఆశ్చర్యకరమైన ఆర్థిక ఫలితాలను చూస్తారు. ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మీకు వారసత్వం ద్వారా కూడా కొంత ఆస్తి సంక్రమించవచ్చని ఊహిస్తారు. ఇది మీకు ఒక ఊహించినటువంటి ఆర్థిక గాలివాటంగా వచ్చిన దీవెన వంటిది అవుతుంది. మీకు అపారమైన లాభాలను కలుగజేస్తూ, లేకపోతే మీరు ఒక శుభవార్తను కూడా అందుకోవచ్చు. మీకు ప్రభుత్వం నుండి గ్రాంట్ వచ్చినట్లు ఈ మాదిరి అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధిని తీసుకువచ్చిన గాలివాటాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందించండి ఈరోజు. కర్కాటక రాశి. హెల్త్. మీ ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల ఆహార పదార్థాలను తినాలనే యావా కోరికను ఈరోజు పూర్తిగా మానివేయండి. చిన్నగా మీరు ఇటువంటివి తిన్నా అతిగా మాత్రం ఉండకండి. ఈ విషయంలో దీర్ఘకాలంలో మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించాలంటే మీ దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అనేవి మీకు చాలా సహాయం చేస్తాయి. ఈరోజు బలంగా, దారుఢ్యంగా ఉండండి. సింహరాశి. ఓవర్వ్యూ. మీకు ముఖ్యులైన వారెవరో ఈరోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. జాగ్రత్తగా, మెలకువగా ఉంటూ మీ కథ ఏమిటో వారికి వివరంగా చెప్పండి. ఈ వ్యక్తి మీకు కావలసిన వాడైతే వ్యక్తిగతంగానూ మరియు వృత్తిపరంగానూ కూడా అతని నుండి దూరం అయిపోయేటట్లుగా కాకుండా జాగ్రత్తగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించండి. సింహరాశి. రొమాన్స్. ఈరోజు మీ భావోద్రేకాలను మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటూ నిగ్రహంతో ఉండాలి. మీ భావావేశాలను
రెచ్చిపోయేటటువంటి ప్రభావం మీకుంది. కాబట్టి మీ భాగస్వామితో కలిసి కూర్చొని మీ మనసులో మాటను వివరించండి. కానీ ఇది ఒక ప్రశాంతమైన హేతుబద్ధమైన పద్ధతిలో మీ భావాలలోని సహజత్వాన్ని నిజాయితీని చూడగలిగేటట్టు చెప్పాలి. మీరు మీ సందేశాన్ని మరీ అంత తీవ్రమైన ఆవేదనతో తెలియజేయనక్కర్లేకుండా ఈరోజు అన్ని వివాదాలను నిరోధించండి. సింహరాశి కెరియర్ ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసులు తీసుకుంటున్న వారు లేక సీఏకు ప్రిపేర్ అవుతున్న వారు తాము ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతోషిస్తారు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇంకా మంచి అవకాశాలను పొందవచ్చు. ఉన్నత ఉద్యోగాలలో ఒకవేళ మీరు మారాలని ఉంటే ఈ రోజు ఒక కన్సల్టెంట్తో మాట్లాడటానికి ఇది మంచి టైము. సింహరాశి ఫైనాన్స్ మీరు కొంతకాలం క్రితం పోగొట్టుకున్నది ఒకటి ఈ రోజు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది. మిమ్మల్ని ఆశ్చర్యానందాల్లో ముంచివేస్తూ మీరు పోగొట్టుకున్న విలువైన వాటన్నిటినీ కనిపెట్టడానికి ఇది చాలా గొప్ప రోజు. ఈ రోజు మీ కళ్ళని విశాలంగా తెరిచి ఉంచుకోండి. మీరు ఏనాడో పోగొట్టుకున్నది ఇంకా దొరకదు అనుకున్నది ఈ రోజు మీ కంటికి కనిపించేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు. సింహరాశి హెల్త్ ఈరోజు ఇంటి దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి సాహసించకండి. రోడ్డు కండిషన్లు అధ్వాన్నంగా ఉండేట్లు కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో విపరీతమైన వర్షాలు లేక ఇతర సహజ వైపరీత్యాలు మీకు దగ్గరలో ఉండే రోడ్ కండిషన్ను ధ్వంసం చేయడానికి తావిచ్చాయి. నిర్మాణం పనులు జరుగుతూ ఉండడం వల్ల కూడా రోడ్ కండిషన్ పాడైపోయి ఉండవచ్చు. అస్తవ్యస్తంగా ఉండే ఈ పరిస్థితి వల్ల మీరు ట్రాఫిక్లో చాలా గంటల సేపు ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది. అందుచేత మీరు ఇంటి వద్ద నుండి చాలా దూరం వెళ్ళవద్దని సలహా ఇవ్వబడుతున్నారు. కన్యా రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉండే పెద్దలందరితోనూ కాలక్షేపం చేస్తారు. వాళ్ళు చెప్పకపోయినా వారందరూ మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మానసిక భౌతిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కన్యా రాశి రొమాన్స్ మీ భాగస్వామితో సదవగాహనను అభివృద్ధి చేసుకోవడానికి మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు అనుమానంగా సందేహిస్తూ ఉండడాన్ని మానివేయాలి. చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉన్నా వినటంలో ఎక్కువ ఫిర్యాదులు పితూరీలు చెప్పడంలో తక్కువగాను ఫోకస్ చేయండి. మీ ప్రణయాన్ని ఇవి ఎప్పుడూ క్రొత్తగా స్వచ్ఛంగా ఉండేటట్లు చేస్తాయి. ఎప్పుడూ కూడా ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండటం మీ ఆలోచన విధానాన్ని మంచి దారిలో పెట్టడమే కాకుండా మీ భాగస్వామి మనసులో మీ సాహచర్యంలో ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. సరైన టైంలో మీరు చేపట్టే చర్యలు మీ భాగస్వామిలో మానసిక సంతృప్తినే కాకుండా మీ భవిష్యత్తులో మీరు స్థిరంగా ఉండటానికి ఒక గట్టి పునాదిని వేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కన్యా రాశి కెరియర్ ఈరోజు మీకు అందే ఒక ఛాలెంజింగ్ మరియు రివార్డింగ్ ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇది మీలో ఉండే అసర్టివ్నెస్ మరియు క్రొత్త విధానాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలును కలుగజేస్తుంది. మీకు లభించబోయే తదుపరి ఉద్యోగం మీ భవిష్యత్తులో మీ ఉద్యోగ అవకాశాలకు ఒక కీలకమైన అంశంగా పనిచేస్తుంది. మీ గత అనుభవం మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ విధంగా ఉపకరించిందో అదే మాదిరిగా అన్న విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకోండి. కన్యా రాశి ఫైనాన్స్ ప్రస్తుతానికి షేర్ మార్కెట్ నుండి దూరంగా ఉండండి. ఇన్వెస్టర్లకు ఇది ఒక కన్ఫ్యూజింగ్ టైం. మార్కెట్లో ఉండే ధోరణి ఒకలా ఉండొచ్చు, కానీ మీ మనసు చెప్పేది మరోలా ఉండొచ్చు. కాబట్టి స్పెక్యులేషన్ చేయకుండా ఉండవలసిన రోజు ఇది. ఈ రోజు మీ పెట్టుబడి అవకాశాలన్నింటి మీద పరిశోధన చేయవలసిన రోజు. ప్రస్తుత మార్కెట్లలో ఉండే రిస్క్తో ఉండే ఏ పెట్టుబడులను కూడా పెట్టకండి. కన్యా రాశి హెల్త్ ఒత్తిడి స్థాయిని ఈరోజు క్రింది స్థాయిలోనే ఉండేటట్లు ప్రయత్నించండి. ఏవో కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ కోపాన్ని ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు తప్పకుండా కారణం ఏదైనా సరే మీరు మీ యొక్క సమతౌల్యాన్ని పాటించడానికి మీ మనసును ఉన్నత స్థాయిలో ఉంచుకోవడానికి ఓర్పు సహనం ఈరోజు మీకు కీలకమైన అంశాలు. గడ్డం పైకెత్తుకునే ఉండండి హుందాగా. తులారాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు చాలా ఆశాజనకంగా మరియు ఏ పోటీకైనా సరే సిద్ధంగా ఉన్నట్లు ఉత్సాహంగా హుషారుగా కనిపిస్తారు. అయితే ఇది జీవితంలో కొన్ని దిశలలో మంచిదే, కానీ అతిగా దుందుడుకుగా ప్రవర్తించకండి. ముఖ్యంగా మీ కుటుంబంతో మీకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి మీరు ఎంతో కఠోరమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. తులారాశి రొమాన్స్ ఒక అతి సున్నితమైన అంశంలో చిక్కుకొని ఉన్నారు మీరు. అందుచేత ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒకరిద్దరి కంటే ఎక్కువ మందితో సంబంధం పెట్టుకుని ఉన్నట్లయితే కూడా మీరు చేపట్టబోయే చర్యను గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ అవకాశాలను పరిశీలిస్తూ మీ నిర్ణయంలో తెలివితేటలను వివేకాన్ని చూపిస్తూ
వాస్తవ దృక్పథంతో ఉండాలి మీరు. గడ్డి ఎప్పుడు అవతల పక్కన కూడా పచ్చగా ఉండదు కాబట్టి. తులారాశి కెరియర్. ఇది ఒక ఇబ్బంది లేని రోజు. మీ దారిలోకి కొన్ని క్రొత్త అవకాశాలు రావచ్చు. మీ మార్గమధ్యంలో వచ్చే ఏ అవకాశాన్నైనా సరే సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి అవకాశాలు మీ తలుపు తట్టుతున్నాయి కదా. అన్నింటికీ మించి ఈ అవకాశం మీకు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ అనేక ద్వారాలను తెరవచ్చు. తులారాశి ఫైనాన్స్. మీకు దగ్గరగా ఉంటున్న వారు ఒకరు ఈరోజు అప్పు కోసం అడగవచ్చు, కానీ ప్రస్తుతం మీరు అటువంటి సహాయం చేసే పరిస్థితిలో లేరు. నో అని చెప్పడానికి మీకు చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ మీరు చెప్పే దాంట్లో స్పష్టత ఉండటం చాలా మంచిది ఇటువంటి సమయంలో, లేకపోతే అది అపార్థాలకు దారితీయవచ్చు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీరు ఇటువంటి అప్పులు ఇవ్వటం మంచిది కాదు. తులారాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం అనే మాటకు ఒక నిర్వచనం చెప్పబోతున్నారు. మీ మానసిక స్థిరత్వాన్ని మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి మీరు యోగా ధ్యానం మొదలు పెట్టాలని తలపెడుతున్నట్లు గ్రహిస్తారు. మీరు మీ ఆహారాన్ని పుష్టికరంగా ఉండేట్లు మెరుగుపరుచుకోవడానికి ఫ్రెష్గా ఉండే పండ్లను తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మీరు స్నేహితులతో మంచి ఉపయోగకరమైన టైంను గడపడం కూడా మీ పాజిటివ్ మూడ్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ఈరోజు వివిధ స్థాయిలలో మీరు ఫిట్గాను ఆరోగ్యంగాను ఉండేట్లు చూసుకోండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది. మీరు బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది. నేటి ఈ అనుభవం అద్భుతమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు విడిపోతున్నట్లు గమనిస్తారు. మీరు ఏమీ చేయలేని అవస్థలో ఉండిపోవచ్చు. పరిస్థితిని బేరీజు వేసి చూడండి. మీరు ఏ దిశగా సాగిపోవాలి అనే దాన్ని మీరు చూడగలుగుతారు. కాస్త దీర్ఘంగా గాలి పీల్చుకొని మీ ఆప్తుల యొక్క కోరికలను ఆశయాలను మీ స్వంత కోరికలతో సరిదూకగలవేమో చూసుకోండి. సమస్యలు మీరు అనుకునేవంత చెడ్డవి కావు. ఈ పరిస్థితిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి మీరు కాస్త టైంని తీసుకొని కాస్త శ్రమను ఓపికను పాటించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి కెరియర్. మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని పొగుడుతూ అభినందిస్తూ ఉంటే ఆ ఆనందంతో సంతోషంతో మీ చెవులు మారుమోగిపోతూ ఉంటాయి. ఈరోజు మీరు కష్టపడి చేసే పని మీ సహోద్యోగులకు సంబంధించినంత వరకు పనిలో ముందుంటూ మీ బాధ్యతలను నిర్వర్తించడంలో ముక్కుకు సూటిగా పోయే మీ స్వభావం ఈనాటికి గుర్తించబడ్డాయి. మీ సహచరులతో ఉండే మంచి సంబంధాలను అలాగే మెరుగుపరుచుకుంటూ ఉండండి. అలాగే వారు ఆశించేది కోరుకునేది ఇవ్వగల వ్యక్తి ఎప్పటికీ మీరేనని మీ పై అధికారులను తెలుసుకొనివ్వండి. అప్పుడు చూడండి ఇక వచ్చి పడుతూ ఉండే రివార్డులను. వృశ్చిక రాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీరు చేసే షాపింగ్ను కాస్త నిలిపివేయండి. నెమ్మదిగా మీ క్రెడిట్ కార్డును కొంతకాలం స్టోరేజ్లో పారేయండి. గత కొద్ది కాలంగా మీరు కులాసాలతో విలాసాలతో మునిగి తేలుతున్నారు. ఇది మీకు సరదాగానే ఉండవచ్చు, కానీ ఇటువంటి పరిస్థితికి బ్రేక్ వేయవలసిన అవసరం ఉంది. మీరు కొన్న వాటిని అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. జీవితంలో అస్పష్టమైన వాటిపై ఫోకస్ చేయండి. వృశ్చిక రాశి హెల్త్. మీ ఆరోగ్యంపై ఈరోజు కాస్త దృష్టిని పెట్టాలి. మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ఇది మంచి రోజు. రిఫైన్డ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాన్ని తినడం మానివేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మంచి పరిస్థితిని ఇది క్షీణింప చేయవచ్చు. మీలోని కొన్ని అనారోగ్యపు అలవాట్లను దారి మళ్లిస్తే మీ శక్తి స్థాయి పెరుగుతున్నట్లు మీరు గమనిస్తారు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఆధ్యాత్మికం వైపు ఆసక్తిని చూపిస్తారు. అంతర్గతంగా మీరు ఎటు వెళుతున్నారు అని తెలుసుకోవలసిన కోరిక కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఆత్మని కనిపెట్టాలని మీలో ఉండే మూలాలను తాకుతుంది. అలాగే ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ చక్కదిద్దుతాయి. ముందుకు సాగండి. మీలో ఉన్న సామర్థ్యాలను వెలికి తీయండి. విజయం మీదే. ధనుర్రాశి రొమాన్స్. మీరు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. సహజంగానే మీరు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అన్నట్లు ఫీల్ అవుతారు. మామూలుగానే ఈ సంబంధ బాంధవ్యంలో మీరు సంతోషంగానే ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైం దొరకకుండా చాలా బిజీగా ఉన్నట్లు గమనిస్తారు. ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ టైంని తీసుకొని మీ భాగస్వామికి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో. మీ యొక్క దాపరికం లేని నిజాయితీతో ఉండే మాటలు మీ గాయాలను నయం చేస్తాయి. కొద్దిగా కష్టంగా ఇబ్బందిగా ఉన్న ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. ధనుర్రాశి కెరియర్. ఒక ఫ్యాషన్ పరిశ్రమలో కానీ లేక
ఒక లలిత కళలకు సంబంధించిన రంగంలో కానీ మీరు పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు అద్భుతమైన రీతిలో మీకోసం ద్వారాలను తెరుస్తుందని మీరు గ్రహిస్తారు. భవిష్యత్తులో విదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చేటటువంటి అవకాశాలు ఇవి. ఇది ఒక శుభ సూచకం. ఎగిరి గంతేయండి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు పోగొట్టుకున్న లేక కనపడకుండా పోయిన విలువైన వస్తువులను తిరిగి పొందగలుగుతారు. పరుపు క్రింద కానీ డ్రాయర్ సొరుగుల్లో కానీ చూడండి జాగ్రత్తగా. మీరు ఏమాత్రం దొరకదు ఇక్కడ అనుకున్న చోట్ల నుండి మీరు పోగొట్టుకున్న వస్తువులను మీరు కొనగలుగుతారు. ఇంటిని తలక్రిందులు చేసేయండి అవసరం అనిపిస్తే, ఎందుకంటే ఈ రోజు మీరు వెతుకుతున్నది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి. ధనుర్ రాశి హెల్త్. ఈ రోజు మీరు మీ యొక్క అంతర్ సౌందర్యాన్ని ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు బాహ్య సౌందర్యం మీదే మీ మనసును లగ్నం చేసి ఉన్నారు కాబట్టి మీ అంతటి మీరు ప్రోత్సాహకరమైన సందేశాలను ఇచ్చుకుంటూ అధికమైన ఆత్మాభిమానాన్ని పోషించుకుంటూ ఉండేటట్టుగా చూసుకోండి. ఔదార్యాన్ని చూపిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అవి తిరిగి మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి. మీరు అంతర్లీనంగా ఫీల్ అవుతున్న ఆరోగ్యకరమైన కాంతి మీ చుట్టూ ఉండేవారిలో కూడా తప్పకుండా ప్రవేశిస్తుంది. ఈరోజు చివరికి మీరు పోగొట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు తిరిగి పొందగలుగుతారు. అలాగే ఇంకా ద్విగుణీకృతమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మకర రాశి ఓవర్వ్యూ. మీ కుటుంబ సభ్యుడో లేక దగ్గర స్నేహితుడో ఈరోజు కొన్ని సంతోషకరమైన క్షణాలను మీకు కలుగజేస్తారు. మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. మీరు జాగ్రత్త పడే ఆదరించే ఒక వ్యక్తి ఈరోజు ఒక ప్రత్యేకమైన దాన్ని సాధిస్తున్నాడు. కాబట్టి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఎంతో సుదినం. మకర రాశి రొమాన్స్. ఒక ఆసక్తికరమైన వ్యక్తి మీ దృష్టిలో పడటం వలన మీరు అద్భుతమైన ఒక బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ప్రారంభం చేయవచ్చు. అయితే ఈ విషయంలో మీరు అమితోత్సాహాన్ని చూపించే ముందు ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది దీని గురించి. ఇది కేవలం ఒక మోహవేశం కాదని నిర్ధారణగా తెలుసుకోండి. లేకపోతే తర్వాత మీరు చాలా నిరుత్సాహపడవలసి వస్తుంది. అవతల వ్యక్తి మీతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందించినప్పుడే మీ ప్రణయ మార్గంలో ప్రయాణం మొదలు కాగలదు. మకర రాశి కెరియర్. ఈ రోజు మీ మస్తిష్కంలో క్రొత్త ఉద్యోగ అవకాశం మెదులుతూ ఉంటుంది. అయితే అటువంటిదేదీ జరగడానికి ఇది సరైన రోజు కాదు. మారిపోవడం కంటే కొద్ది కాలం ఆగటం మంచిది. మన చుట్టుప్రక్కల మనం అవకాశాల కోసం చూసుకుంటూ ఉండటంలో తప్పు లేదు, హాని లేదు. క్రొత్తవి తేడాతో ఉండే మార్గాలలోకి అడుగుపెట్టే ముందు మీ అవకాశాలన్నింటినీ వాటి పరిణామాలను పరిశీలించి క్లియర్ చేసుకోండి. మకర రాశి ఫైనాన్స్. ఒక పెద్ద కొనుగోలు ఒకదాన్ని చేయాలని మీరు యోచన చేస్తున్నారు గత కొద్ది కాలంగా. బహుశా కొత్త కారు కావచ్చు, లేకపోతే ఒక మోటార్ సైకిల్ కావచ్చు. ఇటువంటి సంకల్పం చేయడానికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ప్రోత్సాహకరంగానే ఉంది. ఇంకే మరి బయలుదేరండి మీరు ఆశిస్తున్న ఇష్టపడుతున్న మోడల్ కోసం. మకర రాశి హెల్త్. ఆరోగ్యాన్ని మంచి స్థితిలోకి తెచ్చుకోవడానికి గుండె జబ్బు సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండే ఎక్సర్సైజ్తో గుండె ఇంకా బాగా పనిచేస్తుంది. అదే టైంలో ఒత్తిడిని, కొలెస్ట్రాల్ను తక్కువ స్థాయిలోకి తీసుకుని వస్తూ బరువును కూడా తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఈరోజు కొన్ని ఎక్సర్సైజులు చేపట్టి మీరు మీకు సహాయం చేసుకోండి. అటు తరువాత ఈ ఎక్సర్సైజ్ను ఒక అలవాటుగా పాటించండి. దీనివల్ల కలిగే లాభాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కుంభరాశి ఓవర్వ్యూ. వివరించలేనటువంటి సరైన కారణాలను చూపలేనటువంటి భయాలు మిమ్మల్ని గాబరా పెట్టి మీలో ఆందోళనను పుట్టించవచ్చు. తెలియని కారణాలతో మీరు అనవసరంగా భయపడకండి. ఇటువంటి అనవసరపు టెన్షన్లను మీ మీద వేసుకోకండి. ఈ ప్రస్తుత సమయంలో వీటన్నిటికీ బలమైన ఒక పునాది కానీ సహేతుకమైన ఆధారం కానీ లభించే వరకు ఓపిక పట్టండి. కుంభరాశి రొమాన్స్. మీ యొక్క సంబంధం చాలా వేగంగానే సాగిపోతున్నట్లు కనిపిస్తోందా? మీరు ఆశ్చర్యపోతారు. మీ భాగస్వామి మీ పట్ల అతనిని ఎంత మనఃపూర్వకంగా శ్రద్ధాశక్తులతో చూపిస్తారు అని. ఇది మీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నా ఈరోజు కొంచెం తీవ్రమైన ఆలోచన చేయండి. అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ అంత చెడ్డది కాదు కదా. కుంభరాశి కెరియర్. ప్లాన్ చేయడం మరియు వెంటనే దాని కార్యనిర్వహణ పాజిటివ్గా మంచి ఫలితాలను సాధించడంలో మీ సామర్థ్యం కనిపిస్తూనే ఉంటుంది, చివరకు అనుకోని రంగాలలో కూడా. కానీ మీరు కొన్ని ఊహించుకోదగిన, లెక్కలోకి తీసుకోదగిన రిస్కుల్ని తీసుకోవడం మంచిది. పనిలో క్రొత్త అంశాలను చేపట్టడానికి భయపడకండి, ఎందుకంటే మీరు తీసుకున్న రిస్కులు బాగా పనిచేయవచ్చు. మీ బాస్ మీరు కంపెనీకి వాస్తవంగా ఏం చేయగలరు, ఎంతవరకు చేయగలరని గమనిస్తూ ఉండవచ్చు ఈరోజు. కుంభరాశి ఫైనాన్స్.
ఒక కుటుంబ సభ్యుని ద్వారా తీర్చివేయబడిన అప్పు వసూలు కావడంతో మీరు ఈ రోజు కొంత ఆర్థిక ఉపశమనం పొందగలరు. మీరు మీ బంధువులలో ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే వారు మీకు దానిని తిరిగి చెల్లించడానికి గడువును పెంచవచ్చు, లేకపోతే అటువంటి రుణాన్ని వదులుకోవచ్చు. తిరిగి ఇవ్వమనకుండా వారు మీకు కలుగజేసిన ఏ సహాయానికైనా సరే మీరు కృతజ్ఞులై ఉండండి. అలాగే ఎల్లప్పుడూ మీ రుణాల విషయంలో నిజాయితీగా మంచి నమ్మకాన్ని కలిగి ఉండండి. కుంభరాశి హెల్త్. చెడ్డ కలలు గత కొద్ది కాలంగా మిమ్మల్ని కలవరపరుస్తూ ఉండవచ్చు. అందుచేత ఈరోజు మీ ఒత్తిడి స్థాయిలను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి. ఇటువంటి చెడు కలలకు దూరంగా ఉండటానికి రాత్రిపూట మీకు విశ్రాంతి లేకపోవటం, హాయిగా నిద్ర పట్టకపోవటం అన్నది రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడే కారణం. అందుచేత నిద్రపోవటానికి ముందు అటువంటి ఆలోచనలను మొదలగు వాటిని వదిలివేస్తే హాయిగా విశ్రాంతిగా నిద్రపోగలుగుతారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ బాధ్యతలు మరియు విరుద్ధమైన కోరికల మధ్య కొంత వివాదం తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు. ఒకవైపు మీరు సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు. మీ ప్రమేయాన్ని అందరూ కోరుతూ సోషల్ సర్కిల్స్లో మీరు పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుందని గమనిస్తారు. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఎక్కడ చూసినా ప్రణయలోకమే. మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరుగానైనా ఉండండి. ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైం ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేటట్టు చేస్తుంది. మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన అంశాలతో ఆశ్చర్యచకితులను చేయండి. ఒక్కసారిగా అతను తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు. మీనరాశి కెరియర్. ప్రస్తుతం ఉన్నదానికంటే మేలైన మెరుగైన అవకాశాల కోసం ఈరోజు మీరు ఒక కెరియర్ స్పెషలిస్టుని సంప్రదించాలని, అతని సలహాను తీసుకోవాలని యోచిస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. ఇది మంచి తెలివైన నిర్ణయమే. ఎందుకంటే ఈ మధ్య మీ వృత్తిపరమైన ప్లానింగు కాస్త గాడి తప్పి వెనకపడ్డట్టు కనిపిస్తోంది. తిరిగి మీరు సరైన దోవలోకి వచ్చేటట్లు చేసుకోవడానికి ఈ రోజును జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీనరాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు చాలా లాభసాటి అయింది. మీ పని కూడా చాలా బాగా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. మీ కంపెనీ తన పరిధులను దాటి విస్తరించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరీక్షించండి. అలాగే కొత్త ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి కూడా మీ బిజినెస్ టర్నోవర్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకోగలరు. ఇటువంటి ఆర్థిక లాభాలలో కొంత సొమ్మును రేపటికి ఆదా చేసేట్లు చూసుకోండి. మీనరాశి హెల్త్. శారీరక ఆకర్షణ, మంచి ఆరోగ్యం మరియు అంతర్బలం ఈరోజు మీలో అధికంగా కనిపిస్తాయి. చెడు అలవాట్లను వదిలించుకొని మంచి అలవాట్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. మీకు పొగ త్రాగే చెడ్డ అలవాటును వదిలించుకొని స్వచ్ఛమైన ఫ్రెష్ పండ్ల రసాన్ని త్రాగడం అలవాటు చేసుకోండి. ఇటువంటి అనుకూల పరిస్థితుల నుండి మంచి అవకాశాన్ని చేజిక్కించుకొని మీ ఆరోగ్యాన్ని మంచి దారిలో పెట్టుకోండి. అటు తర్వాత మీ మూడ్లో అమోఘమైన మార్పుని గమనిస్తారు. అలాగే కొద్ది కాలంలోనే మీ శక్తి సామర్థ్యాలలో కూడా ఈరోజు చివరకు మీ మైండ్, శరీరం మరియు అంతరాత్మ అన్నీ కూడా చాలా దృఢంగా బలంగా ఉన్నాయనిపిస్తుంది మీకు.